హై టు ఆల్ అండి. మీ పర్సన్ యొక్క ట్రూ లవ్ ఎమోషన్స్ అయితే ఎలా ఉన్నాయో చూద్దామండి. నా వల్ల ఇప్పటికే మన మధ్య గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు ఎక్కువయ్యాయి. నీతో నేను ఆ సిచ్యువేషన్లో నేను ఎక్కువగా బాధ పెట్టకుండా, టార్చర్ చేయకుండా ఉంటే బాగుండేది అని ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. నువ్వు నాకు చాలా రోజులుగా పదే పదే గుర్తొస్తున్నావు. ఎటు చూసినా నువ్వే కనిపిస్తున్నావు. ఎవరిని చూసినా నీలా అనిపించడం. నా చుట్టూ ఎంతమంది ఉన్నా నీ ఆలోచనలే వస్తున్నాయి. ఇది చెప్తే నువ్వు నమ్మవు తెలుసా అని కూడా మీ పర్సన్ అయితే మీకు ప్రపోజల్ అయితే పెడుతూ ఉన్నారండి. మన ఇద్దరి మధ్య ఈ సడన్ సెపరేషన్ నేను 100% కారణం అని నాకు తెలుసు. కానీ ఒక స్టెప్ తీసుకునే స్ట్రెంగ్త్ లేదు, అది కూడా నీకు తెలుసు. అంటే మీ వ్యక్తి పిరికి పర్సన్, ఒక ధైర్యం లేని వ్యక్తి అని మీకు తెలుసు అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. నాకు మళ్ళీ తిరిగి నీ లైఫ్లోకి రావడానికి ఒక అవకాశం ఇవ్వు, ప్లీజ్ గివ్ మీ సెకండ్ ఛాన్స్, ఐ విల్ ప్రూఫ్ మై సెల్ఫ్ అని అయితే ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. ఈ పాయింట్స్ రెజనేట్ అయిన వాళ్ళ రిసీవ్ అయితే చేసుకోండి, పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి. ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బై, సీ యూ అండి.